దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని ప్రియా స్నేహితులారా, దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచచ్చు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ సమయంలో దేవుని లేఖనమును బట్టి మనం ఆలోచన కలిగి ప్రార్థించేవారమై ఉండాలి. గనుక ఈ సాయంకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఈ దినం పాఠము కొరకు ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నాయన నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట, నీ బిడలి ఎదుట చేరు నన్ను, నా తలంపులు మరుగు చేసి మీరును పరిశుద్ధులు, దేవదూతలు, శరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవులు దేవా, నీ ఆత్మ చేత మమ్మలను నిత్యమును ఈ భూ ప్రజలను ప్రేమిస్తూ, దీవిస్తూ, ఆదరిస్తూ నీ ఆలోచన చేత, నీ క్రియల చేత మమ్మలను బలపరిచి నడిపించి మహిమ పొందమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ఈ సాయంకాల శుభాలు, వందనాలు, మరణాత మరొకసారి తెలియపరుస్తున్నాను. దేవుడిని ఈరోజు వాక్యం కీర్తన గ్రంథము 136 అధ్యాయము. ఈ వచనాల్లో ప్రారంభ వచనం ఏంటంటే దేవునిని స్తుతించుట, దేవునిని గణపరచుట, దేవునిని ఆరాధించుట. ఈ 3 వచనాలు, ఈ 3 మాటల కంటే దేవునిని స్తుతించట మాట ప్రాముఖ్యంగా మీరు రాసుకోవచ్చు టైటిల్గా. అయితే ఈరోజు ప్రభు మాట్లాడుచున్న మాటలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆత్మ సంబంధమైన మాటలుగా భావిస్తూ దేవుడు తన క్రియలను బట్టి నిన్ను, నన్ను బలపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు అనే విషయం మర్చిపోవద్దు. ఎందుకంటే మనం ప్రతిరోజు చెప్పుకున్న మాటే, సర్వోన్నతుడి స్థలములలో ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగును అనే మాటను ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. అయితే ఈరోజు పాఠములో ప్రభు చెప్పున మాట మనం గమనిస్తూ శ్రద్ధ కలిగి గ్రహింపగలిగి ఉందాం. దేవుడు నీ పట్ల, నా పట్ల చేయుచున్న క్రియ ఎటువంటిదో మనం ఆలోచనలోకి వద్దాం. కనుక ఈరోజు పాఠంలో 136 అధ్యాయంలో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రియులారా, మనము దేవునిని స్తుతి చెల్లించాలి. దేవునిని స్తుతించుట, స్తుతి చెల్లించటం అంటే నీ స్వరము ఎత్తి ప్రభుతో మాట్లాడడం, ప్రభుతో సంబోధించటం, ప్రభుతో ఉపమానము కలిగి మాట్లాడటమే. అయితే ఇక్కడ వాక్యము, దేవుని వాక్యము ఏ రకంగా మనిషిని బలపరుస్తుంది, నడిపిస్తుంది, ఆదరిస్తుంది, ఆయుత్తపరుస్తుంది అనే విషయాల్లో మనం చాలా శ్రద్ధ కలిగి వాక్యాన్ని చదివితే, ప్రభువుల ప్రభువునకు ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశము కలిగజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఇదంతా ఎందుకు రిపీట్ నేను వాక్యాన్ని చేస్తానంటే, ప్రేరేపణ కలిగినప్పుడు ఈ వాక్యము కీర్తన 1 గ్రంథము గాడి 150 అధ్యాయాలు కూడా వివరించాలని
ఆలోచన కలిగినప్పుడు దావీదు మొదటి నుండి ఏ ప్రారంభమైతే స్తుతి చేశాడో ఇప్పుడు వరకు ఆ స్తుతిని కొనసాగించుకుంటూనే వచ్చాడు. ఎక్కడా కూడా అతని స్తుతిని వేరే రీతిగా దాన్ని ఆలోచింప చేయలేదు, వేరే రీతిగా అతను దాన్ని నడిపించలేదు. అయితే ఆయన కృప నిరంతరమును, ఆయన గొప్ప జ్యోతులు నిర్మించిన వాడు, ఆయన గొప్ప జ్యోతులు నిర్మాణము చేసిన వాడు, ఆయన కృప నిరంతరముండును. ఈ కృప నిరంతరముండును అనే మాట దేవుని బిడ్డలారా దేవుడే సృష్టించిన మాట. నేను మీతో ఉన్నాను, నా కృప మీతో కూడా ఉంటుంది. ప్రభు ఉంటే ప్రభు సృష్టి అంతటా వెలిగంతా ఆయనతోనే ఉంటుంది కదా, అందుకే ఆయన కృప నిరంతరం ఉండును. అంటే దేవుని ఆలోచన క్రియలు మనం లేకుండా జీవించగలుగుతున్నామా? దేవుని ఆలోచన లేకుండా మనం నడవగలుగుతున్నామా? దేవుని క్రియలు లేకుండా మనం ఆలోచించగలుగుతున్నామా? ఇవన్నీ మన మదిలోకి రావాలి. అప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క క్రియల కొరకు మనం మదిలో ఆలోచించడం మొదలు పెట్టామో మన జీవిత ప్రయాణము మరొక విధముగా ఉంటుంది, మరొక ఆశ్చర్యకరంగా ఉంటుంది, మరో ఆలోచించే రీతిలో మనకి కనబడుతుంది ప్రియులారా. అంతే తప్ప ఏదో మనకు తోసినట్టుగా ఆలోచిస్తే సాతాను పొంచి ఉంటాడు. ఎప్పుడు నీ ఆలోచన తారుమారు చేసి, నీ ఆలోచన క్రియలను అంతము చేసి, లేదా నీ ఆలోచన క్రియలను ఫలింపు లేకుండా చేసేవాడు ఎవరంటే సాతానుగాడు, దేవుడు కాదండి. ఒకప్పుడు దేవుడు చేశాడు, ప్రభు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఆయన ఆశీర్వాద వచనాలు అభివృద్ధినిచ్చాడు. 2000 సంవత్సరాల నుండి ఈనాటి వరకు కూడా లోకము దేశం ఎంతగా అభివృద్ధి అయిందో మనందరికీ తెలుసు, అవుతుంది కూడా తెలుసు. అందుకే క్రైస్తవుల మీద ఎన్ని దాడులు జరిగినా కానీ క్రైస్తవులు స్తుతించటము, యేసుప్రభుని ఎరిగిన వారు గణపరచటము, యేసుప్రభుని ఎరిగిన వారు ఆరాధించటము ఎక్కడ మానలేదు, మానలేదు. ఎందుకంటే తినడానికి ఆహారం లేకపోయినా, తాగటాక నీళ్ళు లేకపోయినా, కట్టుకోటాక వస్త్రాలు లేకపోయినా ప్రభువును మాత్రం స్తుతించడం ఎక్కడ ఆపలేదు. ప్రాణము కత్తి తన పీకి మీద కత్తి పెట్టిన యెహోవాకే మహిమ కలుగును గాక. ఈరోజు నేను చనిపోవటం ఆయన నిర్ణయం అయితే ఖచ్చితంగా చనిపోతాను, లేదు బ్రతుకుట ఆయన సిద్ధమైతే ఎన్ని రకాలనని చేసినా నేను బ్రతికే ఉంటాననేది ఒక నిర్ణయం దేవుడు మనకిచ్చాడు. ఇలా చాలా మంది క్రైస్తవుల్ని నువ్వెంత అంటారు, వాళ్ళ వల్ల కాదు, మాట వరకే, క్రియల వల్ల వారు చేయలేరు. ఎందుకని క్రియలు చేసేవాడు మన దేవుడు, మన రక్షకుడు, మన విమోచనకర్త, మన తండ్రి, మన గురువు, ప్రేమామయుడు, ఆత్మీయుడు మన దేవుడు అనే భావం మర్చిపోవద్దు. పగట నేలుటకు ఆయన సూర్యుని చేసిన ఇదంతా ఆది కాండములో కూడా మనం వింటూనే ఉన్నాం. కానీ ఇక్కడ దావీదు గారు మరలా మనకు రిపీట్ చేస్తాడు. అంటే బైబిల్ గ్రంథంలో మయ్యానున్న గ్రంథం ఏదైనా ఉందంటే అది కీర్తన గ్రంథం, పెద్ద గ్రంథము, పెద్ద పుస్తకం అంటారు. కీర్తన గ్రంథం దావీదు గారు వర్ణించిన గ్రంథం. అయితే ఆయన కృపం నిరంతరముండును, రాత్రి నేలుటకు ఆయన చంద్రుడిని నక్షత్రములు చేసును, ఆయన కృపా నిరంతరముండును. ఐగుప్తులు చొలుచూరులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించును, ఆయన కృపా నిరంతరం, ఆయన కృపా నిరంతరం. ఈ మాట ఆయన కృపా నిరంతరం ఉండడం అంటే ప్రభువు లేకుండా ఏ పని మనం చేయలేము, ప్రభువు లేకుండా ఏ పని చేయలేమండి, మన వల్ల కాదు. ఈరోజు నీవు కానీ నేను కానీ మనమందరము కూడా ఆయన పట్ల విశ్వాసము నమ్మకము కలిగి ఉన్నాము కాబట్టే కదా, ఆయన పట్ల ప్రేమ కలిగి ఉన్నాము కాబట్టే కదా, ఆయన పట్ల విధేయత కలిగి ఉన్నాము కాబట్టే కదా ఈరోజు నీవు నేను స్తుతించబడుతున్నాం, నీవు నేను బలపరచబడుతున్నాం, నీవు నేను ఆదరించబడుతున్నాం ప్రియులారా. అంతే తప్ప
మరొకటి కాదు. మనము ఆలోచన కలిగి ఉండాలి. అయితే చేయి చాయిచు తన బాహుబలము చేత వారిని రప్పించను. ఆయన కృపారింతర నిరంతరం ఉండెను. ఎర్ర సముద్రమును పాయలుగా చేసెను. ఆయన కృపా నిరంతరం ఉండెను. ఆయన ఇశ్రాయేలును దాని నడుము దాటింప చేసి ఆయన కృపా నిరంతరం ఉండెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రమును ఆయన ముంచివేసెను. ఆయన కృపా నిరంతరం ఉండెను. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చెను. ఆయన కృపా నిరంతరం ఉండెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృపా నిరంతరం ఉండెను. ప్రసిద్ధి రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృపా నిరంతరం ఉండును. ప్రియులారా, ఈ మాటలు ఆయన కృపా నిరంతరం ఉండును, ఆయన కృపా నిరంతరం, యేసుక్రీస్తు యొక్క కనిపెట్టి ఆరాధన చేసిన వారి రాజులు సహితము బలమైన ఈ భూలోకములు శక్తిమంతులైన వారప్పటికి దేవుడు వారిని హతమ చేసును అని రాయబడింది. ఎందుకు హతమ చేశాడు? దేని కొరకు హతమ చేశాడు? మనం గమనించాం. ఒకసారి గమనించలేక ఉంటే నష్టపోతున్నాం. గమనించలేక మనం జీవిస్తే ఆలోచింపలేక మనం బ్రతుకుతున్నాం. నా ప్రియమైన స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచన కలిగి ఉండాలనేది నా ఉద్దేశం, నా తలంపులు కూడా. ఎందుకంటే దేవుడు తన క్రియలను బట్టి, తన ఆలోచన బట్టి మనల్ని నడిపించుచున్నాడు. మరలా అంటాడు, ఈ వచనాలు ఎన్నున్నాయో అన్నీ కూడా ఆఖరి వరకు కూడా ఆయన కృపా నిరంతరముండును, ఆయన కృపా నిరంతరముండు అనే మాటలే మనకి ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే అమోరీల రాజులను సీమోరును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండెను. బాషార రాజా ఓబును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండెను. ఆయన దేశమును ఆయన వారి దేశమును మన స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండెను చించెను. ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలును దాని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండెను. మనము దినదేన దశలో ఉన్నప్పుడు ఆయన మనం జ్ఞాపకం చేసుకును. ఆయన కృప నిరంతరముండెను. మన శత్రువుల చేతుల నుండి మనలను విడిపించను. ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులను ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముండెను. ఆకాశమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండెను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 26 వచనాలు కూడా మొదటి వచనం కాడి నుంచి ఆకార వచనం వరకు ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండునని 26 సార్లు ప్రభు రాసిన మాటను మనం చదువుతున్నాం. ఎందుకు ఆయన ఇలాగూ ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును అని ఎందుకు రాశాడు దేవుడు? మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఈనాడు మనుషులుగా మనం జీవించుచున్నప్పటికీ, మెసులుతున్నప్పటికీ కొన్ని విషయాల్లో దూరం అయిపోతున్నాం. దేవుని కృపను, దేవుని ఆలోచనను తెలుసుకోక మనం చాలా కోల్పోతున్నాం. ఈ విషయాల్లో చాలామంది వెనక బడిన వారి వలె ఉండిపోతున్నాం. వెనక గుంపులో ఉన్న వారి వలె మనం ప్రవర్తిస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు తన కృప నిరంతరముండును అనే మాటను మన హృదయాలు ఉంటే ఆయన నీలో నిత్యము ఉండును, నీలో నిత్యము నడుచును, నీలో నిత్యమును దీవెన అందించును, నిత్యము నీలో ఆయన ప్రవేశించును అనే మాటను మనం ఆలోచన కలిగి ఉంటే దేవుడు ఆయన కృప నిరంతరం ఉండునండి. ఎక్కడ కూడా ఆయన ఐగుప్తు యొక్క ప్రజలను, ఇవాళ దాడి చేసిన ప్రజలను, ఇవాళ ఎవరైతే సాతానుకు లోబడి జీవిస్తున్నారో ప్రజలను, వారెవరైనా కానీ క్రైస్తవులైనా అన్యులైనా
మరొకరైనా కానీ దేవుడు శిక్షించక మానటలేదు, శిక్షించటగా మానటలేదు. ఎందుకంటే ఆయన శిక్షలు అమోఘమైనవి, ఆయన శిక్షలు చాలా గొప్పవి, ఆయన శిక్షలు చాలా విలువైనవి. అంటే మనిషిని మార్చే శిక్షలు, మనిషిని మార్పు తెచ్చే శిక్షలు, మనిషిని మంచి మార్గంలో నడిపించే శిక్షలు, ఆయన శిక్షలు ఆయన దరికి చేర్చుకునే శిక్షలు. అంతే తప్ప నేను నాశనం చేసి ఈ భూలోకంలో లేకుండా చేసి అసలు ఎక్కడా కనిపించకుండా చేసే ఎప్పుడు చేస్తాడంటే నువ్వు వినలేనప్పుడు, నువ్వు గ్రహించలేనప్పుడు, నువ్వు ఆలోచన కలగగా దేవుడంటే సృష్టి యావత్తు ఏంటో తెలుసుకోక నడిచినప్పుడు మాత్రమే ఆయన ఆలోచిస్తాడు. ఆయన ఆలోచించడానికి ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. ఎస్, అందుకే అన్నాడు శాపము నీ తర్వాత 4 తరాలకు వస్తుంది అన్నాడు, ఆశీర్వాదం 7 తరాలు. ప్రియులారా 4 రెట్టింపులు ఎక్కువండి. ఎందుకంటే మనం గ్రహించలేక పాపులుగా శాపాలకు లోబడిపోయి, అపవాదుకు లోబడిపోయి, అపవాది సంబంధకు లోబడి ఇస్కరియోతు వలె, ఆనాడు భక్తులు అనేక బరబ్బ వలె ఆనాడు అనేకులను దేవునికి వ్యతిరేకమై, ప్రియులారా బరబ్బ అయితే ప్రభు కొరకంట హతసాక్షి అయ్యాడంటండి. ప్రభు అన్నారు, కానీ ఎప్పుడైతే ప్రభు తన కొరకు ప్రాణం పెడతానన్నాడో ఆ మాట గుర్తొచ్చి చంటి పిల్లవాడు వలె ఎక్కెక్కి పడుస్తూ ఏడుస్తూ ప్రభు యొద్ద గుండులు బాదుకుంటూ పడిపోతూ లెగుస్తూ మచ్చెప్పలు పగిలిపోయినా కూడా లెక్కన పెట్టకుండా ప్రభు యొక్క సిలువ యొద్దకు పరిగెత్తాడంట బరబ్బ. ప్రియులారా అలాగే చూడ ఇస్కరియోతు మీ అందరికీ తెలుసున్నదే. 13 చూడండి 33.5 సంవత్సరాలు ప్రభుతో 3.5 సంవత్సరాల ప్రయాణం చేసి ప్రభుతో నడిచిన ఇస్కరియోతు ప్రభు వైపు చూసి ఆయన శిక్షను చూసి తట్టుకోలేక మరణించడు. ఎంత మహా శక్తిమంతుడునా! లేకపోతే చూడండి దేవుని పనిముట్టుగా నేను వాడబడ్డాను అని సరిచేసుకుంటే బాగుండేమో. గొప్ప చరిత్ర బైబిల్ గ్రంథంలో ఆయన పేరు లిఖించబడనేమో. కానీ తనకు తానుగా అవమానము తట్టుకోలేక ఏవండి చెట్టుకు ఉరేసుకున్నాడు. ఆ చెట్టు కూడా సహకరించలేదు, కింద పడ్డాడు. భూమి బల్లువు వలె మారింది. తన శరీరం 2గా చీల్చేసింది. పొట్టని చీల్చి పేగులు బయటకు వచ్చి వికారమైన మరణం. అటువంటి మరణం ఇప్పటి వరకు ఎవరికి కలగదు. ఎన్నుపోసి ఇరిగి పొట్ట పగిలి చీల్చికిని పేగులన్నీ బయటపడ్డాయంట. ప్రియులారా అది ఇప్పుడు కూడా ఆ డబ్బులు ఆయన అమ్మిన డబ్బులు ఎట్టి కొన్న అదే స్థలంలో కప్పెట్టేశారు. మరి భూస్థాపన చేసి ఇది రక్తమ భూమి అని ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్న వీడియోలో చూపిస్తారు వెళ్ళిన వారల్లా. ప్రియులారా మనం ఒకసారి గమనించండి దేవుని బిడ్డలారా, ఆత్మ తలంపులు కలిగి, ఆత్మ ఉద్దేశాలు కలిగి, ఆత్మస్వరూపు కలిగి మనం నడుచుకుంటున్నావేమో. అయితే ప్రభు నీకు చూపించిన మార్గం, ప్రభువు నీకు చూపించిన ఆలోచన, ప్రభు నీకు చూపించిన క్రియలను మనం కలిగి ఉన్నామా? అటువంటి తలంపుల్లో మనం ముందుకు సాగుతున్నామా? అటువంటి క్రియల్లో మనం ముందుకు నడుస్తున్నామా? అటువంటి ఆలోచనలలో మనం ఎంతవరకు బలపడుతున్నాం? నా ప్రియ దేవుని బిడ్డలారా మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు నీ పట్ల నా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంత విధేయత కలిగి ఉన్నాడు ఆలోచించి ప్రార్థించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృప నీకు నిరంతరమును కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక నీకు వందనాలు. ఇంతవరకు మాతో ఉన్నావు, చక్కటి మాటలు వినిపించావు. నీ కృప నిరంతరం ఉండును అని సెలవిచ్చిన మాటలు బిడ్డలకు వినిపించుచుండగా నీ ఆత్మ నడిపింపు, నీ ఆలోచన మాకు అనుగ్రహించి బలపరచుమని ఈ సాయంకాల సమయంలో ప్రభా ప్రార్థిస్తుండగా మా ప్రార్థన యావత్తు కూడా అంగీకరించి నా దేశ ప్రజలను, నా దేశ పెద్దలను, నా దేశ నాయకులను, నా దేశంలో ఉన్న మిలిటరీ వారును, నా దేశ పోలీస్ శాఖ వారును, నా దేశంలో ఉన్న డాక్టర్లను, నర్సులను, పారిశుద్ధ వారును, కార్మికులను, నీటి మీద, నేల మీద, గాలి మీద
పనులు చేయుచున్న వారు, ప్రయాణాలు చేయుచున్న వారిని బట్టి వందనాలు. నా దేశంలో ఉన్న గర్భిణీ స్త్రీలు సులువైన కానుపు కలిగి ఉండాలి ప్రభా. నా దేశంలో ఉన్న బాలింతరాలు తల్లికి బిడ్డకు క్షేమము కలిగి ఉండాలి ప్రభా. నా దేశంలో కుటుంబంలో మనశ్శాంతి లేక నేను అల్లాడిపోతున్న కుటుంబాలకి శాంతి కలుగును గాక. దేవా, నా దేశంలో అనాథులుగా, అభాగ్యులుగా, దిక్కులేని వారుగా, నిలువ నీడలేక, తల్లిదండ్రులు లేక అల్లాడిపోతున్న బిడ్డలకు ఆదరణ కలుగును గాక. దేవా, దీనుడిని అల్పుడిని నేను చేస్తున్న ప్రార్థన అంగీకరించుము దేవా. దేవా, నా దేశంలో ఉన్న సేవకులు, పరిచారికులు, పండితులు, పరిచారికులు, జ్ఞానకర్తలు, నేను ప్రవచనాలు చెప్పేవారు అందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ మరణాత ప్రార్థన సన్నిధి నుండి నీ సన్నిధిని బలపరిచి నడిపించు. నన్ను, నా కుటుంబాన్ని బలపరిచి ఈనాడు నా దేశ ప్రజలందరకును, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరకును తోడుగా ఉండి నీ రక్షణ నీడలోకి, నీ ఒడిలోకి వారందరిని చేర్చుకుని మహిమ పొందమని ప్రభువైన క్రీస్తు నామమున అడుగుచు బ్రతిమాలుచు ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము, త్రియేక దేవుని ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి ఆయన రాకడకు మనందరిని సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.